హాయ్ అందరికీ. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ను డిస్కషన్ చేస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్లో మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే క్రిస్టియన్లకి ఎస్సీ హోదా రద్దు అని చెప్పేసి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో అసలు దీని వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటి, ఎందుకు సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. బిఫోర్ దట్ మన ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ ఉందో దానిని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళతో లైక్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. అప్పుడు ఇంకా ఎక్కువ మందికి చెప్పేటువంటి వినే అవకాశం ఉంటుంది. కాబట్టి మన అంశం చాలా డెప్త్గా ఉంటుంది. సో ప్రతి అంశాన్ని విని మీరు నోట్స్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేయండి. సో క్లియర్ కట్గా ఫస్ట్ నీట్గా వినే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు. సో అసలు స్టెప్ వైజ్గా ఒక్కొక్క మెట్టుగా మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది అనేది ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు మార్చ్ 24, 2026 జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? డివిజన్ బెంచ్ ఏంటి అంటే డివిజన్ బెంచ్ ఎవరు అంటే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఇంపార్టెంట్, ఎవరు ఇచ్చారు జడ్జిమెంట్? జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. అదేవిధంగా జస్టిస్ ఎన్వి అంజారియా. జస్టిస్ ఎన్వి అంజారియా వీళ్ళిద్దరితో కూడినటువంటి డివిజన్ బెంచ్ మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు అని చెప్పింది. ఎప్పుడు? మార్చి 24, 2026. సో అసలు ఏంటి, ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది అనేది కూడా మనకు తెలుసుకోవాలి. సో ఇది ఏ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది అంటే చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఒకసారి ఒక జడ్జిమెంట్ వచ్చిందంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఉంటుంది. కాబట్టి అదంతా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఎస్సీ వ్యక్తులకు క్రిస్టియన్ హోదా రద్దు అనేది ఎందుకు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే బేసికల్గా ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఒక ఎస్సీ మాదిగ వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి. సో ఈ చింతాడ ఆనంద్ బాపట్ల జిల్లా పిట్టలవాణి గ్రామానికి చెందినటువంటి ఒక పాస్టర్. ఇతను ఆ పిట్టలవాణి విలేజ్లో ఒక పాస్టర్గా పనిచేస్తున్నాడు. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 2020లో ఒక సంఘటన జరిగింది. ఏంటి అంటే ఈ చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేసేటువంటి ప్లేస్ ఏంటి అంటే పిట్టలవాణి. ఎక్కడ? పిట్టలవాణి. సో ఆ పిట్టలవాణిలో అక్కాల రామిరెడ్డి అనక ఊరి పెద్ద, ఊరి పెద్ద. సో ఇతను ఏం చేశాడు అంటే అక్కాల రామిరెడ్డి ఏం చేశాడంటే ఈ పాస్టర్ అయినటువంటి చింతాడ ఆనంద్తో గొడవ పడతాడు. ఏ విషయంలో అంటే మీరు ఈ పిట్టలవాణి విలేజ్లో చర్చి పెట్టడం వలన మీరు అన్య మతాన్ని, విదేశీ మతమైనటువంటి ఈ క్రిస్టియానిటీ మతాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు వెంటనే ఈ క్రిస్టియన్ మతాన్ని అంటే ఈ చర్చిని ఇక్కడ నుంచి తొలగించాలి అని చెప్పేసి వాగ్వాదానికి దిగుతాడు. ఎవరితో? చింతాడ ఆనంద్. ఎవరు? అక్కాల రామిరెడ్డి. సో ఈ అక్కాల రామిరెడ్డి, చింతాడ ఆనంద్ వీళ్ళిద్దరు గొడవ పడుతున్నటువంటి తరుణంలో ఈ అక్కాల రామిరెడ్డి అనే వ్యక్తి ఈ చింతాడ ఆనంద్ని కులం పేరుతో దూషిస్తాడు. కులం పేరుతో దూషిస్తే ఈ చింతాడ ఆనంద్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇతను వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎస్సీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో ఎస్సీ అట్రాసిటీ చట్టం ఇది 1989. ఇది ఇంపార్టెంట్ చట్టం. ఏంటి అంటే ఒక ఎస్సీ వ్యక్తిని, ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంటుంది. ఇది ఒక ఎస్సీ వ్యక్తిని కానీ ఒక ఎస్టీ వ్యక్తిని కానీ బహిరంగ ప్రదేశాలలో కులం పేరుతో దూషించడం అనేది చాలా తప్పు. సో అలా దూషిస్తే ఈ చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయి. ఏంటి? ఎస్సీ అట్రాసిటీ చట్టం 1989 ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. అంటే అంటరానితనాన్ని నిషేధించడం కోసము తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. సో ఈ చింతాడ ఆనంద్ ఏం చేస్తాడు? ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాడు. ఎవరిపైన? అక్కాల రామిరెడ్డి పైన కేసు పెడతాడు. అప్పుడు అక్కాల రామిరెడ్డి ఎవరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తారు?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గరికి వెళ్తాడు. సో ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది, 2025 ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఏమని జరుగుతాయి, ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఏమని చెప్తాడు అంటే, సార్ ఇతను ఈ అక్కాల రామిరెడ్డి అనే వ్యక్తి నన్ను కులం పేరుతో దూషించాడు కాబట్టి నేను అతని పైన కేసు పెట్టాను, ఈ కేసును మీరు అమలుపరచాలి, వెంటనే అతన్ని శిక్షించాలి అని చెప్పేసి చింతాడ ఆనంద్ హైకోర్టుని కోరుతాడు. మరి అక్కాల రామిరెడ్డి కూడా వాదిస్తాడు కదా. అక్కాల రామిరెడ్డి ఏం చెప్తాడు అంటే, సార్ ఈ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి పుట్టుకతో హిందూ, నేను కాదు అన్నాను, పుట్టుకతో హిందూ, ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి, ఒక మాదిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇతను హిందువే. కానీ ఇతను తర్వాతి కాలంలో ఇతను క్రిస్టియన్ మతంలోకి మారాడు కాబట్టి ఇతనికి ఏ విధంగా ఎస్సీ హోదా వర్తిస్తుంది, ఇతను ఒక హిందువు కాదు, హిందువుగా ఉన్న వ్యక్తి వేరే మతం మారాడు, ఆ మతం మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదు కాబట్టి నా పైన పెట్టినటువంటి ఈ ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని కొట్టివేయాలి అని చెప్పేసి అక్కాల రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని కోరుతాడు. సో చింతాడ ఆనంద్ అయితే అతన్ని శిక్షించాలి అని చెప్పేసి ఇతను, అదేవిధంగా ఈ అక్కాల రామిరెడ్డి అయితే ఏం చెప్తాడు, అతను నా పైన పెట్టిన కేసు చెల్లదు ఎందుకంటే అతను ఎస్సీ కాడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుంది, మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుంది అంటే 2025 ఏప్రిల్ 30న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని అంటే 1950 ఒక వ్యక్తికి ఎస్సీ స్టేటస్ ఎలా వర్తిస్తుందని చెప్తుంది. 1950 ఎస్సీ కులాల ఉత్తర్వులు, 1950 ఎస్సీ కులాల ఉత్తర్వులు, 1950 ఎస్సీ కులాల ఉత్తర్వులు, అందులో క్లాస్ 3 అనేది ఒకటి ఉంటుంది. ఈ క్లాస్ 3 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ ఈ 3 మతాలు తప్ప ఒక ఎస్సీ వ్యక్తి వేరే ఏ మతంలోకి మారినా అతని యొక్క ఎస్సీ హోదా అనేది వర్తించదు అని చెప్పేసి క్లియర్ కట్గా ఉంది. ఎప్పుడు 1950 ఎస్సీ కులాల ఉత్తర్వులు క్లాస్ 3లో క్లియర్ కట్గా ఉంది. హిందూ, సిక్కు, బౌద్ధ ఈ 3 మతాలు తప్ప వేరే ఏ మతంలో ఒక ఎస్సీ వ్యక్తి మారితే అతనికి ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పేసి ఉంది. అంటే కేవలం ఒక వ్యక్తి క్రిస్టియన్కి, ఎస్సీ వ్యక్తి క్రిస్టియన్ మారితేనే ఎస్సీ హోదా కోల్పోతాడంటే కాదు. అతను క్రిస్టియన్ మతంలోకి మారినా, ఇస్లాం అంటే ముస్లిం మతంలోకి మారినా కానీ, లేదా జైన మతంలో మారినా, ఇంకా వేరే వివిధ మతాలు ఏ మతంలో మారినా కానీ అతనికి ఎస్సీ హోదా అనేది వర్తించదు. కేవలం ఈ 3 మతాలకు మాత్రమే వర్తిస్తుంది ఎస్సీ హోదా. హిందూ మతం అనేది 1950 నుండే ఉంది. సిక్కు మతాన్ని 1956లో చేర్చారు ఈ జాబితాలో. బౌద్ధ మతాన్ని 1990లో చేర్చారు. ఇప్పుడు 1990లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదే జడ్జిమెంట్ ఇస్తుంది. ఏమని, ఈ ఉత్తర్వుల ప్రకారం 1950 ఎస్సీ కులాల ఉత్తర్వుల ప్రకారం ఒక ఎస్సీ వ్యక్తి హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం ఈ 3 మతాలు కాకుండా వేరే ఏ మతంలో చేరినా అతనికి ఎస్సీ హోదా అనేది వర్తించదు అని చెప్తుంది. మరి ఈ 3 మతాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారు, మీకు డౌట్ వస్తుంది. సరే ఈ 3 మతాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారు అంటే, బేసికల్గా హిందూ మతంలో ఎస్సీలు భాగస్వాములే, మొదటి నుంచి భాగస్వాములే. హిందూ మతంలో మొదటి నుంచి భాగస్వాములు కాబట్టి హిందూ మతాన్ని మినహాయించారు. సిక్కు మతంలో కూడా కుల వివక్షత ఉంది కాబట్టి అందులోకి వెళ్ళినా కానీ వీరికంటూ ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ సిక్కు మతాన్ని కూడా మినహాయించారు. బౌద్ధ మతం, ఇక 3వ మతం ఏంటి, బౌద్ధ మతం. సో 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాగ్పూర్లో ఒక 5 లక్షల మంది సమక్షంలో బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు బౌద్ధ మతం స్వీకరించినప్పుడు అంబేద్కర్ ఒక మాట ఏం చెప్తాడంటే, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను, హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు అలా అంటే, బేసికల్గా అంబేద్కర్ చూసినటువంటి ఆ కుల వివక్షత కానీ, ఆ అంటరానితనం కానీ హిందూ మతంలో చాలా ఎక్కువ ఉంది, అందులో సమానత్వానికి స్థానం లేదు అని చెప్పేసి అతను భావించి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. సో అంబేద్కర్ తీసుకున్నటువంటి కొద్ది రోజులలోనే ఆ బౌద్ధ మతంలోకి చాలా పెద్ద ఎత్తున ఎస్సీ వర్గానికి చెందినటువంటి అందరూ కూడా జాయిన్ అవుతారు కాబట్టి ఆ బౌద్ధ మతాన్ని కూడా మినహాయించారు. అంటే ఎక్కువ మొత్తంలో దళితులు అనేవాళ్ళు బౌద్ధ మతంలో ఉన్నారు కాబట్టి అందుకు వాళ్ళకు మినహాయించారు. అంటే
ఇక్కడ హిందూ, సిక్, బౌద్ధ ఈ 3 మతాలు కాకుండా ఒక ఎస్సీ వ్యక్తి ఏ మతంలోకి చేరినా, అంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్, ఇస్లాం మతంలో చేరినా, జైన మతంలో చేరినా అతని యొక్క ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పేసి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 30న జడ్జిమెంట్ ఇస్తుంది. ఇది ఏపీ హైకోర్టు. మరి దీన్నే ఆసరగా చేసుకొని సుప్రీంకోర్టు, ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సమర్థిస్తుంది. సుప్రీంకోర్టు ఈ తీర్పుని సమర్థిస్తుంది. ఏమని, మార్చి 24, 2026న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియలతో కూడినటువంటి ధర్మాసనం ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ తీర్పును మేము సమర్థిస్తున్నాము, క్లియర్ కట్గా ఉంది కాన్స్టిట్యూషన్లో, కాబట్టి మేము దాన్ని సమర్థిస్తున్నామని చెప్పాడు. అంటే ఇది ఏ కేసులో ఇచ్చారు జడ్జిమెంట్ అంటే ఇంపార్టెంట్. ఏ కేసు, చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఇంపార్టెంట్. చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఈ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇప్పుడు ప్రధానంగా ఏం డిస్కషన్ నడుస్తుంది దేశవ్యాప్తంగా, అక్కడక్కడ కుల సంఘాలు కానీ మత సంఘాలు కానీ ఏమి డిస్కషన్ చేస్తున్నాయంటే, కేవలం మనం క్రిస్టియన్ మతంలోకి చేరితే ఎస్సీ హోదా ఎందుకు రద్దు చేస్తారు అంటే, క్రిస్టియన్ మతంలోకి మారినంత మాత్రాన కుల వివక్షత పోతుందా అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నటువంటి ఒక అంశం. సరే, భవిష్యత్తులో దీని గురించి మళ్ళీ సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది అది తర్వాత విషయం. కానీ మనం ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల ప్రకారం అయితే క్రిస్టియన్ మతంలోకి చేరితే ఎస్సీ హోదా రద్దు అనేది సుప్రీంకోర్టు అంశం. మళ్ళీ సుప్రీంకోర్టుకి అధికారం ఉంది, ఇచ్చిన తీర్పుని మళ్ళీ పునఃసమీక్షించుకోవచ్చు. ఆర్టికల్ 137 ప్రకారం పునఃసమీక్షించుకోవడం. సో తర్వాత ఏం జరుగుతుందని సెకండరీ, కానీ ప్రస్తుతం అయితే మనం నేర్చుకోవాలి. మరి ఈ ఎస్సీ వర్గానికి చెందినటువంటి అంశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఏమైనా ఉన్నాయా, రాజ్యాంగ పరంగా వీళ్ళకి ఏమైనా రక్షణలు ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాలి. సో రాజ్యాంగ పరంగా మొదటిగా ఒక ఎస్సీ నిర్వచనం అనేది ఎప్పుడు చెప్తారు, ఆర్టికల్ 341. ఆర్టికల్ 341లో ఎస్సీ కులాల నిర్వచనం అనేది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఎస్సీ కులాల నిర్వచనం ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ కులాల నిర్వచనం. నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏంటి, విద్యా సంస్థలలో రిజర్వేషన్లు. ఇది ఇంపార్టెంట్. విద్యా సంస్థలలో కల్పించేటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించవద్దు. ఆర్టికల్ 16 క్లాస్ 4 ఏంటి, ఉద్యోగాలలో రిజర్వేషన్లు. నెక్స్ట్ ఆర్టికల్ 17 ఏంటి, అంటరానితనం నిషేధం అని చెప్పేసి మనకు ఆర్టికల్ 17 చెప్తుంది. సో ఈ విధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి రాజ్యాంగ పరంగా అయితే ఆర్టికల్ 341 ఎస్సీ కులాల నిర్వచనం, ఆర్టికల్ 15 క్లాస్ 4 విద్యా సంస్థలలో కల్పించేటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు, ఆర్టికల్ 16 క్లాస్ 4 ఉద్యోగాలలో కల్పించేటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించవద్దు, ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే అంటరానితన నిషేధానికి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్తుంది. సో ఈ విధంగా మనకు చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో మనకు సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి, ఒక ఎస్సీ వ్యక్తి హిందూ, సిక్, బౌద్ధ మతం ఈ 3 మతాలు కాకుండా వేరే ఏ మతంలో మారినా అతనికి ఎస్సీ హోదా అనేది వర్తించదు అనేది అంశము. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ప్రాధాన్యతమైనటువంటి అంశం కాబట్టి దీని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి మనకు రాబోయే ఎగ్జామ్లో దృష్టిలో పెట్టుకొని నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇందులో హిందూ మతం అనేది 1915 నుండి ఉంది, సిక్కు మతాన్ని